ఇక రాష్ట్రంలో మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా. తొలి విడతగా 4687 కేంద్రాల ఉన్నతీకరణ, వారం రోజుల్లో ఉత్తర్వులు. వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం. మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా. ఇక కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు ఆమోదముద్ర వేసింది. అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన మినీ అంగన్వాడీల ఉన్నతీకరణకు మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పచ్చజెండా ఊపింది. ఇక దీని అమలుకు వారంలో ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. ఆగస్టు 1 నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట అంగన్వాడీ సహాయకుల నియామకము చేపట్టనున్నారు. సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇక పట్టించుకొని వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 55,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటిలో అత్యధికం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆవాసాల్లోనే ఉన్నాయి. మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా ఉంటారు. మినీ కేంద్రంలో కార్యకర్త మాత్రమే ఉంటారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ కేంద్రాలను ఉన్నతీకరించాలని అంగన్వాడీ కార్యకర్తలు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. వైకాపా హయాంలోనూ దీనికోసం రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దీని అమలుకు తాజాగా ఆమోదం తెలిపింది. ఇక మెయిన్ అంగన్వాడీ కేంద్రంలోనే అంగన్వాడీ కార్యకర్తలు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్రంలోనే 6,497 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల్లో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు 4,687. అలాగనే తొలి విడతగా వీటిని మెయిన్ అంగన్వాడీలుగా మార్చనున్నారు. దీంతో వీరి నెలవారీ వేతనం 7,000 నుంచి 11,500కు పెరగనుంది. తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి 25 కోట్లు అదనపు భారం పడనుంది. మిగతా 1,810 కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు 10వ తరగతి ఉత్తీర్ణత లేనందున ఏడాదిలోపు 10వ తరగతి పాస్ కావాలనే నిబంధన పెట్టారు. ఆలోపు ఉత్తీర్ణులైన వారికే మెయిన్ హోదా కల్పిస్తారు. లేకపోతే మినీ అంగన్వాడీ కార్యకర్తగానే కొనసాగుతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక 4,687 అంగన్వాడీల ఉన్నతీకరణకు ఉత్తర్వులు వెలువడగానే అక్కడ సహాయకుల నియమానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. అనంతరం కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక సహాయకులకు నెలకు 7,000 వేతనం అందనుంది. వీరికి వేతనాల కింద ఏడాదికి ప్రభుత్వం 30 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. మినీ అంగన్వాడీ కేంద్రాలలో సుమారు 300 చోట్ల 5గురి కంటే తక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక వీటిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలపడంపై అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల యూనియన్ రాష్ట్ర కమిటీ హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి, ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మిగతా 1,810 మినీ కేంద్రాలలో పనిచేసే వారికి అర్హతలో సడలింపులిచ్చి మెయిన్ హోదా కల్పించాలని కోరారు.